హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు బీజేపీ పార్టీ లీడర్ ప్రేమ్ గాంధీ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? హ్యాపీ. ఒకప్పుడు కులగణను బీజేపీ వాళ్ళు వ్యతిరేకించారు. ఇప్పుడు మోడీ ప్రభుత్వంలో కులగణను సపోర్ట్ చేస్తున్నారు. బీజేపీ పార్టీ ఒక బిర్లా రంగా పార్టీ అంటూ కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. సో మీరేం చెప్తారు? ఇది చెప్పిన వాళ్ళే మహామాంత్రికులుగా కాంగ్రెస్ గురించి గొప్పగా ఏం చెప్తాం, కానీ కాంగ్రెస్ పూటకో మాట గంటకో మాట మాట్లాడుతుంటుంది. కానీ ఒక అంశాన్ని మంచిగా ఉందన్నప్పుడు దాన్ని స్వీకరించడంలో తప్పులేదు. ఇవాళ నిజంగా కూడా కులగణన దేశవ్యాప్తంగా ఒక అంశం వచ్చినప్పుడు దాని మీద చర్చ జరిగినప్పుడు మొదట్లో మాట్లాడినటువంటి అంశాన్ని, ఇప్పుడు ఉన్నటువంటి అంశాన్ని ప్రభుత్వం ఎప్పుడైనా కానీ కేంద్రం కానీ రాష్ట్రం కానీ సమన్వయంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా కూడా 4-5 రాష్ట్రాల్లో, మన తెలంగాణ కాకుండా గతంలో కూడా 2-3 రాష్ట్రాల్లో కులగణన పూర్తి స్థాయిలో చేసిరు. అమలు చేసినప్పుడు దాని మీద దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంశాన్ని పరిశోధించినప్పుడు దాని మీద చేయడానికి ఆమోద పరిస్థితి తప్పేముంది? దాని మీద పెద్దగా ఇచ్చేయాల్సిన అవసరం లేదు కదా. అంటే భారతదేశంలో ఉన్నట్టు తెలంగాణ ఏం పెద్ద వేరే ఊడిపడేం పడలే కదా. ఇక్కడ జరిగిన దాని మీద మంచి ఉంది, లేదా ప్రజలు కోరుకుంటున్నారు. అనేక రాష్ట్రాలలో దాని మీద చర్చ జరుగుతున్నప్పుడు దేశవ్యాప్తంగా కూడా జరిగితే బాగుందని ఒక అభిప్రాయం తీసుకున్నాం. దాని మీద పెద్దగా రాద్ధాంతం చేయాల్సినటువంటి అవసరం లేదు. అనేక అంశాల సందర్భాన్ని బట్టి మాట్లాడుతుంటే, ఎండ వస్తుందంటే ఎండకు కూడా గొడుగు పట్టుకపోతారు, వాన వస్తే వానకు కూడా గొడుగు పట్టుకపోతారు. ఇక నువ్వు వానకు గొడుగు ఎట్లా పట్టుకుంటావు? ఎండకే పట్టుకోవాలంటే ఇక మూర్ఖత్వం అంటారు. వాన వచ్చినప్పుడే గొడుగు పట్టుకోవాలి, ఎండకు ఎందుకు పట్టుకుంటావు? మూర్ఖత్వం అంటారు. అట్లుంది తప్ప కాంగ్రెస్ ముచ్చడం. కానీ భారతీయ జనతా పార్టీ ప్రజల సంక్షేమం కోసం, దేశంలో అభివృద్ధి కోసం ఏ అవసరం ఎప్పుడు ఎట్లా కావాలనుకో అట్లా చేయడానికి పూర్తిగా సిద్ధంగా ఉంది. ఇప్పుడు తెలంగాణ చేసినది కులగణన అనేది రోల్ మోడల్. తెలంగాణ చేసినట్టు అసలు దేశం చేయలేదు, మోడీ అస్సలు చేయలేరు అని అంటున్నారు. ఇక రోల్ కాదు, రీల్ కాదు అది, కానీ రీల్ మోడల్ అనొచ్చు. రోల్ కన్నా రీల్ మోడల్ అనొచ్చు. ఈయనకన్నా ముందు అనేక రాష్ట్రాలు, ఒక 4-5 రాష్ట్రాలు చేసినాయి. ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిశోధన అంతా తీసుకున్నారు. వీళ్ళు కూడా కొత్తగా ఏం పరిశోధించలేదు, ఎక్కడ జరగంది ఏం కొత్తగా పరిశోధించలేదు. ఇంకోటి, చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ అసెంబ్లీలో మాట్లాడుతున్నారు, బయట కూడా మాట్లాడుతున్నాడు. కులగలన రోల్ మోడల్ అంటే ఈయన పోయి చేసిండా? కాదు కదా. 53 ప్రశ్నలు, దానికి సంబంధించిన అధికారులు, 100 మంది అధికారులు, అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల యొక్క ఆలోచన విధానం. చాలామంది ఐఏఎస్లు కూర్చొని ఇది ఈ రకంగా చేస్తే బాగుంటుంది, ఈ సర్వేకి ఇది ఉపయోగపడుతుంది, ఇది ఉపయోగపడుతుంది అన్నప్పుడు అప్పుడు కూడా చాలామంది వ్యతిరేకత వచ్చింది కదా. పర్సనల్ వివరాలు అడిగినప్పుడు మళ్ళీ మీరు వెనకడిగేశారు కదా. అంటే ఎప్పుడైనా ప్రభుత్వం చేసుకునేటువంటి అంశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కొంత సానుకూలంగా ఉంటాయి, కొంత వ్యతిరేకిస్తారు ప్రజలు. అన్నింటినీ స్వాగతిస్తారు అనేది లేదు. నిజంగా కూడా చేసిన దాన్ని స్వాగతించడం, దాంట్లో మేము ఎప్పుడు కూడా అనలేదు. కులగణన మీద భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం అనేక సందర్భాలు చేసిన యొక్క పనిని మేము స్వాగతించడం తప్ప ఎక్కడ కూడా కులగణను వ్యతిరేకించలేదు. మీరు పర్సనల్ వివరాలు అడగడము, కొంత వాళ్ళని ఇబ్బంది పడేటువంటి అంశాలు ఏమైనా ఉంటే దాన్ని పొందుపరచకన్నాం తప్ప ఇంకెక్కడ కూడా మాట్లాడలేదు. ఒకటే చెప్తా ఉన్నాము, రాష్ట్రంలో ప్రజలకు ఏం అవసరమో చూడాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దేశవ్యాప్తంగా ఏది చేస్తే బాగుంటుంది అనేది దేశంలో ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి అవసరం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒకప్పుడు కులగణను బీజేపీ వాళ్ళు వ్యతిరేకించారు. ఇప్పుడు మోడీ ప్రభుత్వంలో కులగణను సపోర్ట్ చేస్తున్నారు. బీజేపీ పార్టీ ఒక బిర్లా రంగా పార్టీ అంటూ కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. సో మీరేం చెప్తారు? ఇది చెప్పిన వాళ్ళే మహామాంత్రికులుగా కాంగ్రెస్ గురించి గొప్పగా ఏం చెప్తాం, కానీ కాంగ్రెస్ పూటకో మాట గంటకో మాట మాట్లాడుతుంటుంది. కానీ ఒక అంశాన్ని మంచిగా ఉందన్నప్పుడు దాన్ని స్వీకరించడంలో తప్పులేదు. ఇవాళ నిజంగా కూడా కులగణన దేశవ్యాప్తంగా ఒక అంశం వచ్చినప్పుడు దాని మీద చర్చ జరిగినప్పుడు మొదట్లో మాట్లాడినటువంటి అంశాన్ని, ఇప్పుడు ఉన్నటువంటి అంశాన్ని ప్రభుత్వం ఎప్పుడైనా కానీ కేంద్రం కానీ రాష్ట్రం కానీ సమన్వయంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా కూడా 4-5 రాష్ట్రాల్లో, మన తెలంగాణ కాకుండా గతంలో కూడా 2-3 రాష్ట్రాల్లో కులగణన పూర్తి స్థాయిలో చేసిరు. అమలు చేసినప్పుడు దాని మీద దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంశాన్ని పరిశోధించినప్పుడు దాని మీద చేయడానికి ఆమోద పరిస్థితి తప్పేముంది? దాని మీద పెద్దగా ఇచ్చేయాల్సిన అవసరం లేదు కదా. అంటే భారతదేశంలో ఉన్నట్టు తెలంగాణ ఏం పెద్ద వేరే ఊడిపడేం పడలే కదా. ఇక్కడ జరిగిన దాని మీద మంచి ఉంది, లేదా ప్రజలు కోరుకుంటున్నారు. అనేక రాష్ట్రాలలో దాని మీద చర్చ జరుగుతున్నప్పుడు దేశవ్యాప్తంగా కూడా జరిగితే బాగుందని ఒక అభిప్రాయం తీసుకున్నాం. దాని మీద పెద్దగా రాద్ధాంతం చేయాల్సినటువంటి అవసరం లేదు. అనేక అంశాల సందర్భాన్ని బట్టి మాట్లాడుతుంటే, ఎండ వస్తుందంటే ఎండకు కూడా గొడుగు పట్టుకపోతారు, వాన వస్తే వానకు కూడా గొడుగు పట్టుకపోతారు. ఇక నువ్వు వానకు గొడుగు ఎట్లా పట్టుకుంటావు? ఎండకే పట్టుకోవాలంటే ఇక మూర్ఖత్వం అంటారు. వాన వచ్చినప్పుడే గొడుగు పట్టుకోవాలి, ఎండకు ఎందుకు పట్టుకుంటావు? మూర్ఖత్వం అంటారు. అట్లుంది తప్ప కాంగ్రెస్ ముచ్చడం. కానీ భారతీయ జనతా పార్టీ ప్రజల సంక్షేమం కోసం, దేశంలో అభివృద్ధి కోసం ఏ అవసరం ఎప్పుడు ఎట్లా కావాలనుకో అట్లా చేయడానికి పూర్తిగా సిద్ధంగా ఉంది. ఇప్పుడు తెలంగాణ చేసినది కులగణన అనేది రోల్ మోడల్. తెలంగాణ చేసినట్టు అసలు దేశం చేయలేదు, మోడీ అస్సలు చేయలేరు అని అంటున్నారు. ఇక రోల్ కాదు, రీల్ కాదు అది, కానీ రీల్ మోడల్ అనొచ్చు. రోల్ కన్నా రీల్ మోడల్ అనొచ్చు. ఈయనకన్నా ముందు అనేక రాష్ట్రాలు, ఒక 4-5 రాష్ట్రాలు చేసినాయి. ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిశోధన అంతా తీసుకున్నారు. వీళ్ళు కూడా కొత్తగా ఏం పరిశోధించలేదు,
ఎక్కడ జరగంది ఏం కొత్తగా పరిశోధించలేదు. ఇంకోటి చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ అసెంబ్లీలో మాట్లాడుతున్నారు, బయట కూడా మాట్లాడుతుండు. కులగలన రోల్ మోడల్ అంటే ఈయన పోయి చేసిండా? కాదు కదా. 53 ప్రశ్నలు, దానికి సంబంధించిన అధికారులు, వందల మంది అధికారులు, అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల యొక్క ఆలోచన విధానం, చాలామంది ఐఏఎస్లు కూర్చొని ఇది ఈ రకంగా చేస్తే బాగుంటుంది, ఈ సర్వేకి ఇది ఉపయోగపడుతుంది, ఇది ఉపయోగపడుతుంది అన్నప్పుడు అప్పుడు కూడా చాలామంది వ్యతిరేకత వచ్చింది కదా. పర్సనల్ వివరాలు అడిగినప్పుడు మళ్ళీ మీరు వెనకడిగేశారు కదా. అంటే ఎప్పుడైనా ప్రభుత్వం చేసుకునేటువంటి అంశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కొంత సానుకూలంగా ఉంటాయి, కొంత వ్యతిరేకిస్తారు ప్రజలు. అన్నిటినీ స్వాగతిస్తారు అనేది లేదు. నిజంగా కూడా చేసిన దాన్ని స్వాగతించడం, దాంట్లో మేము ఎప్పుడు కూడా అనలేదు. కులగణన మీద భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం అనేక సందర్భాలు చేసిన యొక్క పనిని మేము స్వాగతించడం తప్ప ఎక్కడ కూడా కులగణను వ్యతిరేకించలేదు. మీరు పర్సనల్ వివరాలు అడగడము, కొంత వాళ్ళని ఇబ్బంది పడేటువంటి అంశాలు ఏమైనా ఉంటే దాన్ని పొందుపరచకన్నాం తప్ప ఇంకెక్కడ కూడా మాట్లాడలేదు. ఒకటే చెప్తా ఉన్నాము, రాష్ట్రంలో ప్రజలకు ఏం అవసరమో చూడాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దేశవ్యాప్తంగా ఏది చేస్తే బాగుంటుంది అనేది దేశంలో ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి అవసరం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.